హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశారు. సో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను ఈసారి 3 రోజుల్లో అయితే విడుదల చేయబోతున్నారనమాట. అంటే 3 తేదీల పాటు రిలీజ్ అవుతూ వస్తాయని చెప్పి ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్తున్నారు. ఏ తేదీల నుంచి ఏ తేదీల మధ్యలో ఈ యొక్క నిధులనేటివి విడుదల కాబోతున్నాయనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది అందిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేసినట్లయితే ఈ సమాచారం అందరికీ కూడా రీచ్ అవుతుంది. అయితే ఇక్కడ చాలామంది కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అసలు స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకి ఉందా లేదా? సో ఏ విధంగా తెలుసుకోవాలి అనేది సో చాలామందికి తెలియడం లేదండి. సో నేను మీకు క్లియర్‌గా చెప్తాను ఆ ప్రాసెస్ గురించి కూడా. ఇంపార్టెంట్ లింక్, ఈ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అందుబాటులో అయితే ఉంచాను. ఒకసారి ఓపెన్ చేసి అయితే చెక్ చేసుకోండి. ప్రాసెస్ గురించి చెప్తాను. సో ముందుగా నేను మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి అయితే చెప్తాను. సో దాని గురించి తెలుసుకోండి. ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు ముందుకి స్కిప్ చేయండి. మధ్యలో నేను మీకు డేట్ యొక్క వివరాలు అనేటివి చెప్పాను. ఈ తేదీల నుంచి ఈ తేదీ మధ్యలో అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధులను విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడే మనకు సో మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేస్తే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే సో నేను మీకు ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్‌కి సంబంధించి ఏదైతే లింక్ అయితే అవైలబుల్‌లో ఉందో ఆ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఓపెన్ చేయండి. మీ గూగుల్ క్రోమ్‌లో మీ మొబైల్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. స్టూడెంట్‌కి సంబంధించినటువంటి తల్లి ఎవరైతే ఉంటారో సో వారి యొక్క ఆధార్ నెంబర్‌ని అయితే ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ తల్లి లేదనుకోండి, తండ్రి ఉంటారు కదా! తండ్రి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. లేదా ఇద్దరు లేరు, గార్డియన్‌గా ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్‌ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? సో ఇచ్చిన తర్వాత స్కీమ్ టైప్ నందు తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2026, 27 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అనేది వెళ్తుంది. ఆధార్‌కి రిజిస్టర్ అయి ఉంటుంది కదా మొబైల్ నంబరు, దానికి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ వస్తుంది. క్యాప్చా కోడ్‌ని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వచ్చినట్లయితే అక్కడ మీకు పారామీటర్స్ అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ సాటిస్ఫైడ్ అయితేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చిందని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఒకవేళ అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లమ్ గనక ఉండినట్లయితే అన్‌సాటిస్ఫైడ్ గనక వచ్చినట్లయితే మీరు ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే మనకు రేపు వారంలో ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. సెకండ్ వీక్‌లో జూలై సెకండ్ వీక్‌లో ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది. థర్డ్ వీక్‌లో వచ్చి అమౌంట్ అనేది పడుతుంది. ఓకేనా? సో దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే రావడం జరిగింది. సో మీరందరూ కూడా వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వీడియోకి కూడా రీచ్ వస్తుంది. సో హ్యాపీగా నేను కూడా ఉంటాను. అందరికీ కూడా మరింత సమాచారాన్ని ముందుగా చేరవేసేదానికైతే చెప్తాను. సో ఇక్కడ మనం డేట్స్ గనుక చూసుకున్నట్లయితే జూలై 16థ్, 17థ్, 18థ్ తేదీల్లో తల్లికి వందనం డబ్బులు అని చెప్పి సో మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారండి, విద్యాశాఖ మంత్రి గారు. సో తల్లికి వందనం డబ్బులను జూలై 16, 17, 18 తేదీల్లో ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారు. సో ఈ తేదీల్లో వచ్చేసి మెగా పేరెంట్స్ మీటింగ్, అదే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది నిర్వహించి రెండో విడత నిధులను వేస్తాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. సో కాబట్టి నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనే దానికి మీద పర్టికులర్‌గా డేట్ కూడా రావడం జరిగిందండి. ఓకేనా? సో ఇక 16, 17, 18 తేదీల్లో అయితే వరుసగా నిధులు అనేటివి పడుతూ ఉంటాయన్నమాట. ఆ పడేటువంటి అమౌంట్ అనేది మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనకు జూలై సెకండ్ వీక్‌లో వచ్చే ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే వచ్చినటువంటి లిస్ట్‌లో మీ పేరు ఉందా? అంటే ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా? ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరు ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. సో ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చిందని మీరు సంబరపడిపోకూడదు. అక్కడ ఎన్‌పీసీఐ స్టేటస్ యాక్టివ్ అయ్యి ఉందా లేదనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? ఎన్‌పీసీఐ యాక్టివ్ అనేది లేకపోయినట్లయితే మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో వచ్చి కూడా మీకు డబ్బులు అనేవి పడవండి. ఓకేనా? సో చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి మనకు రావాలంటే ఇప్పుడు రోజుల్లో. ఎందుకంటే చాలామంది లబ్ధిదారులు పెరిగిపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద ఖచ్చితంగా అన్నీ కరెక్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళకే డబ్బులు ఇస్తే బాగుంటుంది. బర్డెన్ కూడా తక్కువ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి ఫాలో అప్ చేస్తుందన్నమాట గవర్నమెంట్. సో కాబట్టి ఎన్‌పీసీఐ అనేది యాక్టివ్ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళకి, ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ డబ్బులు అనేటివి పడడం జరుగుతుందండి. చాలా క్లియర్‌గా చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. ఎందుకంటే గతంలో చాలామంది కూడా ఎన్‌పీసీ అనేది ఇన్‌యాక్టివ్ పడిపోవడం వల్ల దాదాపు
2 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిని అయితే కోల్పోయారు. సో ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ముందుగానే లిస్టులు అనేటివి యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చినట్లయితే ఎన్‌పిసి అనేది యాక్టివ్‌లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇనెలిజిబుల్ లిస్ట్‌లో గనుక మీ పేరు వచ్చింది అనుకోండి. సో ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు వస్తే మీరు గ్రీవెన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ రీజన్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఎందుకు మీరు ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చారు. సో దానికి రీజన్స్ కూడా పక్కనే ఉంటాయి. ఎందుకు అనేది. సో ఎగ్జాంపుల్‌కి మనం లాస్ట్ ఇనెలిజిబుల్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మందికి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించి ఉంది. లేదా మీ ఇంట్లో 4 వీలర్ ఉంది. లేదా స్థలం ఎక్కువగా ఉంది. పొలం ఎక్కువగా ఉంది. సో ఇలాంటి రీజన్స్ అనేటివి ఎక్కువగా రావడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు. సో అదేవిధంగా ఇన్‌కమ్ టాక్స్ పేయర్ ఉన్నారు. సో ఇలా రీజన్స్ అనేటివి అక్కడ చూపించడం జరిగింది. దానికి అర్థం ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఓకేనా? హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ చేయడమో, లేదా వారికి స్థలం ఎక్కువగా ఉండడమో, 4 వీలర్ ఉండడమో, లేదా ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఇనెలిజిబుల్ పారామీటర్స్ ఏది ఒక్కటి తగిలినా కూడా మనం ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే పడిపోతాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో గ్రీవెన్స్ పెట్టుకునేదానికి కూడా అవకాశం ఇస్తుంది గవర్నమెంటు. సో దాన్ని కూడా ఎలా చేసుకోవాలి, ఆన్‌లైన్‌లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, సో మనం డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు ముందు రోజుల్లో తెలియజేస్తాను. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ జెన్యూన్‌గా లేదు అనుకుంటే ఇక మీ ఇష్టం. జెన్యూన్‌గా ఉంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఫ్రెండ్స్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీక్ వస్తుంది. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసి డబ్బులనేవి పడతాయి. ఇక్కడ వరకు క్లియర్. సో మీరేం చేయాలి ఇప్పుడు? సో మీరిప్పుడు కూడా ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేసుకోకపోయినట్లయితే ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్‌కి వెళ్ళండి. మీరు వెళ్ళి ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేసేసుకోండి. అలానే ఇక్కడ ముఖ్యంగా కొత్త రూల్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ తల్లి ఖాతాల్లోకి డబ్బులు పడవు. మీకే ఖాతాల్లోకి డబ్బులు పడతాయి. మీకు అకౌంట్ అనేది ఉండాలి. అకౌంట్ ఇంకా ఓపెన్ చేయకపోయినట్లయితే అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి. సో ఇంకా మనకు వాలిడేషన్ ఫైనల్ లిస్ట్ ఇంకా వాలిడేషన్ జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికైనా మీరు త్వరపడి మీరు ఈ ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చేటట్లు మీరు చేసుకోండి. ఓకేనా? ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో ఓకేనా? సో కాబట్టి అందరికీ కూడా డబ్బులు అనేటివి ఒకేసారి వస్తాయి. కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి వస్తాయి. అలానే ఈ 2026, 27 విద్యా సంవత్సరంలో ఎవరైతే ఇంటర్మీడియట్ లోపలే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రమే డబ్బులు అనేటివి పడతాయి. సో మీరు లాస్ట్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు డిగ్రీ లేదా బీటెక్ వెళ్ళిపోయి ఉంటే మీకు డబ్బులు అనేటివి పడవు. ఓకేనా? సో ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో ఖచ్చితంగా నేను మీకు ఫైనల్ లిస్ట్ అనేది చూపించే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. నాకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఇంకా కొంచెం నేను గట్టిగా ప్రయత్నం చేసి మీకు వీడియోస్ అనేవి తీసుకొస్తానన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.